రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి। మిత్రులారా, అస్సాం ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మ బంగ్లాదేశీ చొరబాటుదారులపైన, బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులపైన తన పోరాటాన్ని పూర్తి ఉద్యమశీలతతో, పూర్తి ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు, పూర్తి పట్టుదలతో కొనసాగిస్తున్నారు। గత 3 సంవత్సరాల్లో దాదాపు 167 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల ఆక్రమణలను తొలగించారు। గ్రామాలు కొత్తగా అటవీ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి, అభయారణ్యాల్లో బంగ్లాదేశీ చొరబాటుదారుల కాలనీస్ ఏర్పాటయ్యాయి। అదేవిధంగా ఈ రకరకాల కట్టడాలు నిర్మాణమయ్యాయి, ఇళ్ళు నిర్మాణమయ్యాయి, కొత్త కాలనీలు పుట్టుకొచ్చాయి। వీటన్నిటినీ ఒక్కొక్కటిగా ఏరివేసే పనిని పూర్తిగా విధ్వంసం చేసి అక్కడి నుంచి ఆ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభయారణ్యాల నుంచి, దేవాలయ భూముల నుంచి తరిమి వేసే పనిని హిమాంత విశ్వ శర్మ చేస్తున్నారు। ఈ 167 చదరపు కిలోమీటర్లంటే దాదాపు కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్తో సమానం। అంత భూమిని ఆయన విముక్తం చేయగలిగారు। దీనిలో గత 3 సంవత్సరాల్లో 16,776 హెక్టేర్ల భూమిని అస్సాం ప్రభుత్వము, హిమాంత విశ్వ శర్మ ప్రభుత్వము విముక్తం చేయగలిగింది, బంగ్లాదేశీల్ని ఆ భూమి నుంచి పారద్రోలగలిగింది। దీనిలో దాదాపు 9,646 హెక్టేర్లు అటవీ భూములు, దాంతోపాటు 7,130 హెక్టేర్ల భూమి రెవెన్యూ ల్యాండ్। ఈ రెండు కూడా ప్రభుత్వ ల్యాండ్స్। వీటిని ఆక్యుపై చేసుకుని కూర్చోవడం జరిగింది బంగ్లాదేశీలు, వాళ్ళని తరిమివేయటం జరిగింది। 2 అభయారణ్యాలు, ఒకటి సెంట్రల్ అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ జిల్లా, షోనిత్పూర్ జిల్లా అంటారు। ఈ షోనిత్పూర్ జిల్లాలో ఉన్నటువంటి బురాచాపురి అభయారణ్యం, ఈ అభయారణ్యంలో పులులు, అదేవిధంగా ఖడ్గమృగాలు, ఏనుగులు, ఇటువంటి అనేక జంతువులు ఉంటాయి, జింకలు, ఇటువంటి లేళ్ళు, ఇటువంటి జంతువులు ఉంటాయి ఈ అభయారణ్యము। దాని తర్వాత బ్రహ్మపుత్రకి దిగువన ఉన్నటువంటి లావ్ఖువా అభయారణ్యం, ఈ అభయారణ్యంలో కూడాను చాలా పెద్ద సంఖ్యలో ఖడ్గమృగాలు ఉన్నాయి। అస్సాంలో ఉన్నటువంటి ఒంటికొమ్ము ఖడ్గమృగము ప్రపంచ ప్రఖ్యాతి కాంచింది, అస్సాము తప్ప మరెక్కడా లేదు ఇది। ఈ 2 అభయారణ్యాల్ని మళ్ళీ విముక్తం చేసి బంగ్లాదేశీల్ని అక్కడి నుంచి తరిమి వేయటం జరిగింది। తమాషా ఏంటంటే, ఈ తరిమి వేసిన తరువాత ఈ సంవత్సరం మొట్టమొదటిసారి ఈ 2 అభయారణ్యాలకి ఖడ్గమృగాలు తిరిగి వచ్చాయి। అంటే అక్కడి నుంచి ఈ కాజీరంగా ఇటువైపు వెళ్ళినటువంటి ఖడ్గమృగాలు మళ్ళీ లావ్ఖువా, అదేవిధంగా ఈ బురాచాపురికి మళ్ళీ తిరిగి రావడం జరిగిందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు। ఈ ప్రాంతంలో వీళ్ళు ఏకంగా కాలనీలు నిర్మాణం చేసేసుకుంటే, ఈ కాలనీస్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2001 నుంచి 2006 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏకంగా రోడ్లు వేసేసింది, స్కూళ్ళను నిర్మాణం చేసింది, ఆంగన్వాడీలను కట్టించింది, ఆసుపత్రులను కట్టించింది, విద్యుత్ స్తంభాలను పాతించి మొత్తము ఈ అభయారణ్యాలలో రెవెన్యూ భూముల్లో ఉన్నటువంటి బంగ్లాదేశీ కాలనీకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది। పర్యవసానంగా ఇక్కడి నుంచి రెవెన్యూ కలెక్షన్ కూడా ప్రారంభం చేసింది। అంటే బంగ్లాదేశీ చొరబాటుదారుల కాలనీస్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటిని కొనసాగించడం జరిగింది। 2001 నుంచి 2006 వరకు చాలా ఉధృతంగా సాగింది। ఆ తర్వాత 2016 వరకు వివిధ దశల్లో ఈ రకమైనటువంటి కాలనీస్ మళ్ళీ ఏర్పాటు కావడం ఇవన్నీ జరిగినాయి। విద్యుత్ సరఫరా ఇవన్నీ కూడా అక్కడ జరిగినాయి। ఇప్పుడు హిమాంత విశ్వ శర్మ ప్రభుత్వము ఈ బంగ్లాదేశీ చొరబాటుదారుల కాలనీస్తో పాటు ఈ ప్రభుత్వం కట్టించినటువంటి స్కూళ్ళు కానీ, అంటే అటవీ భూముల్లో కట్టించిన స్కూళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ ఆఫీసులు కానీ, ఆంగన్వాడీ కేంద్రాలు కానీ, వీటన్నిటిని కూడాను పూర్తిగా ధ్వంసం చేసి అభయారణ్యాలుగానే ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే వన్య సంపదను కాపాడాలి, అదేవిధంగా అటవీ భూముల్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది। 2023లో దాదాపు అస్సాంలో ఉన్నటువంటి లఖింపూర్ జిల్లాలో 500 హెక్టేర్ల భూమిని
అదేవిధంగా పావా రిజర్వ్ ఫారెస్ట్ అని ఉంది. ఈ పావా రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపు 2560 ఎకరాల భూమిని అస్సాం ప్రభుత్వం కాపాడటం జరిగింది. ఆ తరువాత డిసెంబర్ 2022లో నౌగాంలో ఉన్నటువంటి వటద్రవ, ఈ బటద్రవ చుట్టూ ఉన్నటువంటి దాదాపు 5000 బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల ఇళ్లను ధ్వంసం చేసేసింది. బటద్రవ ప్రత్యేకత ఏంటంటే, ఈ బటద్రవలో అస్సాములో ఉన్నటువంటి ధర్మగురు అయినటువంటి శ్రీమంత శంకర్దేవ్ ఆవిర్భవించిన చోటు ఈ బటద్రవ. శంకరదేవ్ పుట్టినటువంటి చోటు చుట్టంతా కూడాను బంగ్లాదేశీ కాలనీస్ వచ్చాయి. ఆ రకంగా 5000 మందిని అక్కడి నుంచి తరిమివేయటం జరిగింది. ఆ తర్వాత ధల్పూర్ కావచ్చును, దరంగ్ జిల్లాలో ధల్పూర్ ఉంది. ఆ తర్వాత మిగతా అనేక ప్రాంతాల్లో బర్పేట ఇది దక్షిణ అస్సాంలో ఉంటుంది. ఈ బర్పేటాలో ఉన్నటువంటి గోపాల్దేవ్ ఆటా సత్ర అనేటటువంటి ఒక ధార్మిక కేంద్రపు భూమి అంతా కూడాను బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. దానిని కూడా హిమాంత విశ్వశర్మ ప్రభుత్వము విముక్తం చేసింది. అదేవిధంగా హొజాయి జిల్లాలో ఉన్నటువంటి లండింగ్ అనే ప్రాంతం, ఈ లండింగ్ అనేది బెంగాలీ జనాభా ఉండేటటువంటి ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ బంగ్లాదేశీ చొరబాటుదారుల కాలనీస్ ఏర్పాటైతే ఆ కాలనీస్ని కూడాను, ఈ అక్రమ కాలనీస్ని కూడాను తొలగించటం జరిగింది. ఈ రకంగా హిమాంత విశ్వశర్మ వచ్చిన తరువాత గత 3 సంవత్సరాల్లో ఏకబిగిన ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ ఎవిక్షన్ తర్వాత ఎవిక్షన్, క్లియరెన్స్ తర్వాత క్లియరెన్స్ చేపట్టడం వల్ల చాలా పెద్ద ఫారెస్ట్ ట్రాక్ట్స్, అభయారణ్యపు భూములు, అదేవిధంగా రెవెన్యూ భూములను మళ్ళీ ప్రభుత్వం రీక్లెయిమ్ చేయగలిగింది. అక్కడ నివాసం ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లను తరిమివేయగలిగింది. ఇది మరింత ఉధృతంగా రానున్న రోజుల్లో కొనసాగించేందుకు అస్సాం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.